రాహుల్ గాంధీ పార్లమెంట్ సెషన్లో దడదడలాడించి మోడీకి 3 చెర్ల నీళ్ళు తాగిపించాడు అనేటువంటిది ప్రజల అభిప్రాయం, నిజమా కాదా? భారతదేశ ప్రజలందరూ చూసారు. నేను వాళ్ళు ఏం చూసారో నాకు క్రిటిసిజం చెప్తా. వరుసగా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ప్రతి అంశాన్ని మనం చర్చించుకోవచ్చు కూడా. ఒక్కొక్క అంశాన్ని మీరు గంట కూడా చర్చించుకోవచ్చు. ఏం మాట్లాడండి, ఎట్లా మాట్లాడండి అనే విషయం. నేను నా తీవ్ర అభ్యంతరం ఒక్క విషయం అయితే ముందు అది చెప్తాను. ఫస్ట్ జో లోగ్ పదం ఉపయోగించారు, జో లోగ్ హమ్ హిందూ కహతే హై वो पैदा कर अस्थिरता पैदा करते हैं और ये करते हैं वो करते हैं असत्य असत्य అత్యత్య ఆక్రోష్ 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 ఇట్లాంటి పదాలు పడినాడు. దానికి మోడీ గారు మంచి సమాధానం చెప్పాడు. వివేకానందుడు అమెరికాలో కూడా నేను హిందువుగా గర్వపడుతున్నా, నా హిందూ సనాతన ధర్మం ఇటువంటిది అని ప్రజల ముందు చెప్పిండు. అయితే వివేకానందుడు కూడా ఇటువంటి అసత్యాన్ని, ఇటువంటి ఆక్రోశాన్ని, ఇటువంటి విద్వేషాన్ని ప్రచారం చేసిన మీరు అంటారా? ఎవరైతే హిందూ బోల్తే అప్నే ఆప్కు హిందూ బోల్తే, పదం కరెక్ట్గా ఉపయోగించిన పదం అది. అప్నే ఆప్కు హిందూ బోల్తే హై, హిందూ కహతే హై ఓ లోగ్ అన్నాడు. అంటే ఈ దేశంలో 100 కోట్ల మంది అప్నే ఆప్కు హిందూ అని చెప్పుకుంటారు. నేను హిందూ అని చెప్పుకుంటాను, మీరు చెప్పుకోరా? నేను చెప్పుకున్నా హిందూని. అంటే మన అందరం ఆక్రోశాన్ని పైదా చేస్తున్నామన్నా. నేను కూడా హిందూనే అన్నాడు. అని హిందూ అయితే నువ్వు కావద్దని నేను ఎవరన్నారు? నువ్వు హిందూ కాదు, హిందూ కాకూడదని ఎవరు అనలేదు. హిందూ సమాజంలో నువ్వు కావచ్చు, హిందూ అని చెప్పుకోవడం గర్వపడు, మాకేం అభ్యంతరం లేదు. కానీ హిందువులందరూ కూడా తీవ్రవాదులు అనే పదాన్ని అంతకుముందే నేను ఇంకొక పాయింట్ చెప్తా. అదే సందర్భంగా ఓవైసీ కూడా మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో, ఒక కథంలో కూడా. పహలా గాంధీజీ को कौन हत्या करा वो हिंदू है, इंदिरा गांधी को कौन हत्या करा वो सिख है, कोई मुस्लिम हत्या करा. ఇది ఆయన మాట్లాడిన భాష. మరి దానికి దీనికి కనెక్ట్ అవుతుందా? అవుతుంది. మరి భాష ఏంది? ఓవైసీ భాష నువ్వు మాట్లాడుతున్నావు, ఓవైసీ రాసిస్తా నువ్వు మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ. ఇది నేను చాలా తీవ్ర అభ్యంతరం. ఓవైసీ మాట్లాడిన ఇదే భాష మాట్లాడాడు కదా. గాంధీకు కోన హత్య కరే ముస్లిం కరే హిందూ కరే అన్నాడు. అంటే దాని అర్థమైంది నువ్వు ఏది అంటే రెండింటిని కనెక్ట్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏంది? మంట. ఇది కదా అని చెప్పాలనుకుంటుంది. నాకు తీవ్ర అభ్యంతరం ఏంటంటే అది సీరియస్గా విషయం తీసుకోవాలి. మోడీ గారు చాలా ఉద్దేశపూర్వకంగా చెప్పిండు. అసలు రాహుల్ గాంధీ ఇంటెన్షనల్గా అంటే ఏదో బీజేపీ మీద దుమ్మెత్తిపోవడం కోసం చెప్పిండా అంటే నేను అనుకోవట్లేదు. చాలా స్పష్టంగా ఇది బీజేపీ మీద దుమ్మెత్తిపోవడం కోసం అన్న మాట కాదు. బీజేపీ వాళ్ళే ఠేకేదార్ అయితే హిందూ కాదు. మేము కూడా బీజేపీ కూడా నమ్ముతలేదు. బీజేపీ మేము ఠేకేదారులం అనుకోవట్లేదు. అరే హిందూ సమాజాన్ని రక్షించింది, హిందూ సమాజాన్ని కాపాడింది, హిందూ సమాజాన్ని కాపాడబోయేది వేల సంవత్సరాలు, వేల మంది, లక్షల మంది త్యాగం చేశారు పోయి. దాని బీజేపీకి ఏం సంబంధం? శంకరాచార్యకు బీజేపీకి సంబంధమా? మధ్వాచార్యకు బీజేపీకి సంబంధమా? కబీర్కి బీజేపీకి సంబంధమా? మధ్యయుగాల నాడు ఈ ముస్లింల మీద ముస్లిం దాడి చేస్తుంటే ఆ గుళ్ళను కాపాడి, విగ్రహాలను కాపాడి, దాచిపెట్టి ప్రాణార్పించిన వాళ్ళు వాళ్ళకి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉండేనా? మరి వాళ్ళందరూ హిందూ సమాజం కోసం ఫైట్ చేశారు కదా. వాళ్ళు హిందూ అని చెప్పుకొని గర్వపడ్డారు కదా. వాళ్ళని ఏమంటాం? మరి విజయపని కట్టిరు హిందూగా చెప్పుకోవడం కోసం, విజయపద కట్టి చూపించారు కదా. మరి వాళ్ళందరూ కూడా ఇదే పైదా చేశారు. ఆ కాలంలో ముస్లిం మధ్యయుగాలు నాడు. అందుకోసం మాట్లాడేటప్పుడు హిందూ సమాజానికి బీజేపీ ఠేకేదారని ఎవడంటలేదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ఎస్ఎస్ కూడా. ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు హిందూ సంఘటన జరిగింది. వేల సంవత్సరాలు హిందూ సమాజం భౌతిక పోరాటం చేసింది. అంతకుముందు వేల సంవత్సరాలు ఋషులు దాన్ని మరింత పదును పట్టి హిందూ సమాజంలో అక్కడక్కడ తప్పులు జరిగితే, అక్కడక్కడ కొంచెం పొరపాట్లు జరిగితే వాటి ఇప్పుడు బౌద్ధం మళ్ళకెళ్ళి పుట్టుకొచ్చిందే కదా. హిందూ సమాజంలో ఎక్కడ తప్పులు జరిగితే దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన బౌద్ధం ఎందుకంటే హిందూ సమాజం యొక్క సంస్కరణ భాగం అది. జైనం హిందూ సమాజంలో సంస్కరణ. కుల వ్యవస్థ వచ్చినప్పుడు బసవేశ్వరుడు కుల వ్యవస్థ నిర్మూలించి హిందూ సమాజాన్ని మంచిగా అనుకోలేదు. అంటే బసవేశ్వరుడు గర్వంగా హిందూ అని చెప్పుకుంటే ఆయన కూడా ఇటువంటి ఆక్రోశం, ఇటువంటి అరాచకవాదా? ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ? అర్థమై మాట్లాడాలి, అర్థం కాకుండా మాట్లాడుతున్నది. ఎస్, బీజేపీ టేకేదార్ కాదు హిందూది. లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఆర్ఎస్ఎస్ కూడా హిందూ రక్షకులు మేమే అనుకుంటే తప్పు. హిందూ రక్షకులు చాలామంది ఉన్నారు. రామకృష్ణ మిషన్ ఆ పని చేస్తుంది, శంకరపీఠాలు కొన్ని ఆ పని చేస్తున్నాయి, సాధు సంతువులు ఆ పని చేస్తున్నారు. ఇంకా ఏ సంబంధం లేదు సమాజంలో, రాజకీయ పట్ల సంబంధం కూడా హిందూ సమాజానికి కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఆర్య సమాజం పనిచేసింది. అయితే ఆర్య సమాజం కూడా హిందూ అని పేరు పెట్టకపోవచ్చు. ఆయన ఇంకొక మాట నాడు దురదృష్టం రా అనేది ఇంత కూడా సంస్కారహీనుడు అంట నేను రాహుల్ గాంధీని. నేను ఉపనిషత్ పడా ఇంటర్వ్యూ ఇచ్చారు తర్వాత, ఆయన అయిపోయిన తర్వాత నేను ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూలో నేను ఉపనిషత్తులు చదివినా, నేను ఇది చదివినా, ఎక్కడ హిందూ అనే పదం లేదు. అరే అర్థం కావాలి. హిందూ అన్న పదము మధ్యయుగాల నాడు కొంత మనం అండర్స్టాండింగ్ కోసం వచ్చింది. ఇది భారతీయత, దీన్ని భారతదేశం అంటారు, ఇది భారతీయులు, భారతీయ సంస్కృతి. ఈ పదాన్ని ఎవడు కాదంటున్నాడు?
దాన్ని సింధు దేశం హిందూ దేశం అది పజిల్డ్ వర్డ్ దానికి ఎట్లా వచ్చిందని పక్కన హిందూ అనేటువంటి వేదాలలో కూడా అనేకమైనటువంటి ఉపనిషత్తుల్లో హిందూ అనే పదాన్ని అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. చూపించినాయి కదా. మరి దాన్ని హిందూ ఉపనిషత్తు చదివిన మై పడా ఉపనిషత్, అది అహంకారం. అది నేను చెప్తున్నా నీ అహంకారం అనేది ఎంత పరాకాష్ఠగా ఏంటంటే నేను అన్ని చదివేసిన హిందూ గ్రంథాలను చదివిన. అరే హిందూ గ్రంథాలను చదివేటువంటి దమ్మున్నోడు ఈ రోజు వరకు దేవుడు తప్ప కూడా చదవలే. ఏ సాధు సంతులు చెప్పుకుంటారు హిందూ ధర్మాన్ని మొత్తం చదవలే. కొత్త చదివి వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వారు పనిచేస్తున్నారు. అందరూ కొంతమంది చదివి పనిచేస్తారు. అట్లా అని చెప్పి హిందూ ధర్మాన్ని వేదాంగాలను ఉపనిషత్తులను అరణ్యకాలను భగవద్గీతను రామాయణ మహాభారతాలను హిందూ సమాజాలను భాగవతాన్ని ఇన్ని చదివి అవపోసన బట్టి నేను హిందూ సంఘటన కోసం పనిచేస్తాను ఎవరు లేడు. ఒక జీవితం సరిపోదు. అందుకోసం ఇది హిందూ సమాజం, హిందూ జీవన విలువలు, హిందూ తాత్విక చింత అంత గొప్పది. అంత గొప్ప సాంస్కృతిక చింతనను నేను చదివినా ఎక్కడ లేదు అని అహంకారం. ఆ అహంకారం నరాల్లో ఉంది ఒక పాయింట్. అయితే రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రకటన నేను ఇంకో రకంగా చూస్తా. ఇది విదేశీ శక్తుల యొక్క ఉద్దేశపూర్వకమైన హిందూ సమాజం మీద జరుగుతున్న దాడిగా నేను చూస్తాను. అది రాహుల్ గాంధీ మీద విదేశీ శక్తుల ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా. నేను అందుకోసమే కదా నేను కలిపింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం. శ్యామప్రసాద్ ముఖర్జీ మొదటి త్యాగం చేసిన వాడు ఉన్నాడు. లాలా లజపతి రాయ్ త్యాగం చేసిండు. చాలా మంది అంటే త్యాగం కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాట్ఫామ్ మీద త్యాగం చేసి ఇప్పుడు కేసీఆర్ చెప్పుకున్నట్టే ఉంటుంది. తెలంగాణ తెచ్చింది నేనే అన్నాడు. చాలా మంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఝాన్సీబాయి త్యాగం చేసింటే 1857 ఎవరు త్యాగం చేస్తారు? నువ్వు చెప్పినావా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? ఎవరు చెప్పిండా త్యాగం చేయమని? ఏమైనా ఎవరు చేసారు? ఎందుకు చేసింది? అంతకంటే ముందు వేరే పార్టీ కట్టబోమని త్యాగం చేయమని ఎవరు చెప్పిండా? అల్లూరు సీతారామ చచ్చిపోమని చెప్పి ఎవరు చెప్పిండా? అంటే నువ్వు టేకేదారు ఏమన్నా స్వతంత్ర ఈ దేశ స్వతంత్ర పోరాటానికి టేకేదారు ఏమన్నా? అల్లూరు సీతారామరాజు మన తెలంగాణ గడ్డ మీద ఆంధ్రప్రదేశ్ తెలుగు గడ్డ మీద పుట్టింది కదా. అల్లూరు సీతారామరాజుకి ఎవరు చెప్పారు త్యాగం చేయమని? ఎవరు చెప్తే త్యాగం చేసిండా? నీ కాంగ్రెస్ పార్టీ ఉద్భవత త్యాగం చేసిండు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళంతా త్యాగ పురుషులు కాదు, మీరే త్యాగ పురుషులు. మరి శ్యామప్రసాద్ ముఖర్జీ ఈ దేశ భౌగోళికమైన రక్షణ కోసం త్యాగం చేసింది, చచ్చిపోయింది కదా. మరి దాన్ని ఏమంటావు? చచ్చిపోయింది, చంపేశారు. ఏ పరమైనా అంతే కదా. అందుకోసం అనేది నేను అర్థం చేసుకోవాల్సి అంటే ఇవన్నీ పక్కన పెడితే మేము ఇప్పుడు ఇందిరాగాంధీ హత్యను బీజేపీ సమర్థించింది ఏమన్నా? బీజేపీ ఇందిరాగాంధీ చేసిన అనుభూతిని ఇందిరాగాంధీ చనిపోవడం తప్పు, చంపడం తప్పు అని చెప్పింది కదా. అంతేందుకు నేను చాలా స్పష్టంగా నాకు కొంత అప్పుడప్పుడే రాజకీయ అవగాహన ఉంది. పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాదానికి ఈరోజు మణిపూర్ గురించి మాట్లాడాడు రాహుల్ గాంధీ. బాధాకరమైన విషయం, మణిపూర్లో జరుగుతున్నటువంటి ఆ రెండు తెగల మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం అనేది ఒక అంశం. దాన్ని మంట పెట్టి దాన్ని అంటే పుండ అయింది కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కారం చల్లడం కరెక్ట్ కాదు. దాన్ని పుండు మార్పడం కోసం చాలా టైం పడుతుంది. ఒక రకంగా రాసపుండు అనుకో, ఒక విధంగా డయాబెటిక్ అల్సరే అనుకో, ఎంత టైం పడుతుంది దాన్ని మాన్చడానికి. అదొక అంశం. దాన్ని పరిష్కరించే బదులు దాన్ని తిట్టుకుంటా కూర్చోవాల్సిన అవసరం లేదు. మరి పంజాబ్ సమస్య ఏమైంది? ఇన్నేళ్ళు రాసుకుంది కదా. మరి అప్పుడు నువ్వేం చేసినావు? ఇందిరాగాంధీ పంజాబ్ పోయిందా? ఇందిరాగాంధీ పంజాబ్ గురించి మాట. ఖలిస్తాన్ ఉద్యమం 4 ఏళ్ళు ఎక్కడ పడితే అక్కడ బాంబు దాడులు జరిగినాయి కదా. దాన్ని ఏమంటావు? అప్పుడు మీరు అధికారంలో, ఇందిరాగాంధీ అధికారం లేదా? దాని పర్యవసానంగా ఇందిరాగాంధీ ఒక జరిగింది సంఘటన, దాన్ని ఏమంటావు? ఇప్పుడు అంత తీవ్రవాదాన్ని పెంచుతుంటే సొంత దేవాలయం మీద దాడి చేసినావు కదా. దాడి చేసినప్పుడు ఎవరిని దాడి చేసినావు అట్లా అనుకుంటే? ఆయన ప్రతిపక్షాలు అందరినీ సహకారం తీసుకున్నావు, ప్రతిపక్షాలు చర్చించినావా? ఏం చేసినావు? నువ్వు డెసిషన్ తీసుకున్నావు, దాడి చేసినావు, అది ఇష్టమే కదా. పర్యవసానం జరిగింది ఇది. బిందెన్ వాళ్ళే ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్య జరిగింది. తర్వాత చంపినటువంటిది కరెక్టా? మరి పోనీ ఓకే, నువ్వు చేసి తర్వాత 3000 మంది సిక్కులు ముచ్చపతకు వచ్చారు గడ్డీలో, అది కరెక్టా? అంటే నువ్వు అందుకోసం అని మాట్లాడేటప్పుడు 10-55 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ యొక్క ప్రతిపక్ష నాయకుడి నువ్వు మాట్లాడుతున్నప్పుడు గతం అంతా చూస్తారు. గతాన్ని చూసి భావి అంశాలను కూడా ఆలోచిస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నా అభిప్రాయం స్పష్టంగా చెప్తున్నాను. పార్టీ విధానం కాకపోయి ఉండొచ్చు, పార్టీ స్పష్టత ఈ విషయంలో పార్టీ ఇంకో రకంగా ఆలోచించవచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. ఖచ్చితంగా హిందూ సమాజాన్ని కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా, వేషం వారీగా, పండుగల వారీగా విభజించి సర్వనాశనం చేయటం కోసం రాహుల్ గాంధీ లాంటి ఎలిమెంట్స్ను ఏ విదేశీ శక్తులు ఆర్థికంగా పోషిస్తున్నాయా, ఇంకో రకంగా పోషిస్తున్నాయా, బట్ అవి చూపిస్తున్నాయి, వాటితో నడిపిస్తున్నాయి నేను నమ్ముతున్నా. పక్కా పెద్ద స్టేట్మెంట్. ఎస్, నేను నమ్ముతున్నా. ఇది
అందుకోసం చాలా నేను ముందు క్లారిటీ వ్యక్తిగత పార్టీ విషయం పక్కన పెడితే పార్టీ ఏమనుకుంటుంది అనేది నాకు తెలియదు, కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం, ఈ విచ్ఛిన్నం ద్వారా ఇదొక ఇస్లామిక్ దేశం కావాలనో లేకపోతే ఇదొక క్రిస్టియన్ దేశం కావాలని ఇంకా నేను అనుకుంటుండే నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం విదేశీ శక్తులతో కుమ్ముక్కై ఈ దేశాన్ని నాశనం కోసం కోరుకుంటూ అటువంటి మాటలు మాట్లాడుతుందని నా అభిప్రాయం చాలా స్పష్టంగా. అది ఫండింగ్ జరుగుతుందా ఇంకో జరుగుతుందా తెలియదా, హిందూ సమాజం మీద ఉన్న ఆక్రోషంతో ఆయన ముస్లింగా అంటే విదేశీ శక్తులు సహకరిస్తుందా నాకు తెలియదు, కానీ అది చైనాకు సహకరిస్తుందా నాకు తెలియదు. చైనా ఈ దేశం యొక్క సమగ్రతను ఎప్పుడు కోరుకోదు, విడిపోతే ఇంకా వాళ్ళకి లాభం అనుకుంటుంది. ఆ సహకారం తీసుకుంటున్నా నాకు తెలియదు, ఏదో పాకిస్తాన్ సహకారం తీసుకుంటున్నా నాకు తెలియదు, కానీ నేనైతే అనుకుంటున్నా దీని వెనకాల విదేశీ భావజాలం ఉంది. హిందూ సమాజం యొక్క విధ్వంసాన్ని రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడిండు. అంతరాంతరాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పిండు. చదువుకొని ప్రొటెస్ట్ రాగానే చదువుకొని నేను బీజేపీని అంటున్నా, హిందూ సమాజం అంటలేనని మళ్ళీ కవరప్ స్టోరీ చేసిండు. బట్ అంతరాంతరాలలో ఆయన మనసు నుంచి వచ్చిన మొదటి మాట ఇది హిందూ సమాజాన్ని విధ్వంసం చేయడం కోసం విదేశీ శక్తులతో కుమ్ముక్కైన వ్యక్తిగా నేను చూస్తున్నా ఈ రోజున. తప్పారైతే నాకు తెలియదు. ఇప్పుడు ఈ రోజు వరకు నా అభిప్రాయం అది, రేపు మాట చూద్దాం అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఇది ఈరోజు జరిగినటువంటి అంశంలో ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తిట్టడం కోసం కొన్ని ప్రాజెక్టుల పేరు మీద ఢిల్లీకి వెళ్ళారు. అవి రాజకీయపరమైనవి తప్ప తెలంగాణకు ఉపయోగపడేటువంటి అంశం ఒకటి కాదనేటువంటిది మరి స్థిరమైన అభిప్రాయం.